ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 9వ వచనం చూసుకుంటే, అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి అని దేవునికి లేఖనం సెలవిస్తున్నాం. అయితే ఈ మాట యొక్క అర్థము ఏంటి అంటే, దేవుడు భూమి ఆకాశములను, భూమిలో ఉన్నటువంటి పర్వతములను, శిఖరములను, వాయువులను, సమస్తమును కూడా మరి ఏ స్థానంలో అవి పరిగణించాలో, ఏ స్థానంలో అవి ఉండాలో, ఏ స్థానంలో ఈ వాయువులు వేచాలో సమస్తమును కూడా దేవుడు ఆయా కంట్రోల్లో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అలా నడిపించడం బట్టే ఆయా ఋతుల ప్రకారంగా, ఆయా కాలాల ప్రకారంగా అవి జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు మనిషిని నియమించినటువంటి ఆ సరిహద్దుల్లో మానవుడు ఉండట్లేదు. అలా ఉంటే దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి వారుగా ఉంటాం. అటువంటి మన జీవితాలు కాకుండా దేవునికి